హాయ్! హలో! నమస్తే. దిస్ ఇస్ సారథి. ఈ రోజుల్లో మనం చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, ఏదైనా పని నేర్చుకోవాలన్నా ల్యాప్‌టాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్‌లోకెళ్తే వందల ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఏ ల్యాప్‌టాప్ బెస్ట్? ఏ ల్యాప్‌టాప్ నాకు సూట్ అవుతుంది? అని తెలుసుకోవడానికి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, ఈ వీడియోలో మనం ల్యాప్‌టాప్స్‌ని కొన్ని కేటగరీస్‌గా డివైడ్ చేసి, ఏ ల్యాప్‌టాప్ ఏ ఎవరికి సెట్ అవుతుంది? మెయిన్‌గా మన స్టూడెంట్స్‌కి కానీ, లేకపోతే వర్క్ చేసే వాళ్ళకి కానీ ఏ ల్యాప్‌టాప్స్ బెస్ట్‌గా సెట్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అట్లనే ఈ వీడియోలో మనం దాని ర్యామ్ ఎంత, దాని ప్రాసెసర్ ఏంటి, దాని బ్యాటరీ లైఫ్ ఎంత ఉంటుంది, దాని స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో, వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. కేటగరీ 1 వచ్చేసి స్టూడెంట్స్ అండ్ నార్మల్ యూజర్స్‌కి. అంటే మీరు నార్మల్‌గా హోంవర్క్ చేయడానికి, లేకపోతే సినిమాలు చూడడానికి, లేదా నార్మల్‌గా ల్యాప్‌టాప్ యూజ్ చేయడానికైతే మంచి గ్రాఫిక్స్ కార్డ్ అవసరం లేదు. మంచిగా ఫిట్‌గా, రఫ్ అండ్ టఫ్‌గా వాడే ల్యాప్‌టాప్స్ ఉంటే సరిపోతుంది. కానీ మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఇచ్చే ల్యాప్‌టాప్స్ కూడా సరిపోతుందండి. సో, ఈరోజు మనం ఫస్ట్ నా లిస్ట్‌లో వచ్చేసి ఏంటంటే లెనోవో ఐడియాపాడ్ స్లిమ్ 3. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి ఏఎండీ రైజెన్ 7 5700యు అండ్ 7730యు. సో, ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికొచ్చేస్తే 16 జీబీ డీడీఆర్4 512 జీబీ ఎన్‌విఎంఈ ఎస్ఎస్‌డి కూడా సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి విత్ 1920 అండ్ 1080 యాంటీ గ్లేర్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. విత్ బ్యాటరీ 6-7 అవర్స్ 47 వాట్ బ్యాటరీ. అప్రాక్సిమేట్ ప్రైజర్ వచ్చేసి మనకి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే మనకి 44,000 నుంచి 48,000 రేంజ్‌లో ఉంటుంది. సో, దిస్ ఈస్ వాట్ ద ఫస్ట్ ల్యాప్‌టాప్ ఇన్ ద కేటగరీ 1. ద సెకండ్ ల్యాప్‌టాప్ ఇన్ ద కేటగరీ 1 వచ్చేసి ఏంటంటే ఏసర్ ఆస్పైర్ గో 50. దీని ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ i3 ఏదైతే 8 కోర్స్ ఏఎండీ రైజెన్ 3తో ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికొచ్చేస్తే 8 జీబీ ఎల్‌పిడిడిఆర్5 అండ్ 512 జీబీ ఎస్ఎస్‌డి మనకు ప్రొవైడ్ చేస్తుంది. స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లే. నెక్స్ట్ బ్యాటరీ విషయానికొచ్చేస్తే 7-8 అవర్స్. మనకి చాలా ఎఫిషియంట్‌గా ఈ చిప్ అనేది మనకి బ్యాటరీ ఇస్తుంది. అండ్ అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకున్నట్టయితే 32,000 నుంచి 35,000 వరకు ఉంది. వెరీ బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే యాసస్ వివోబుక్ గో 14. ప్రాసెసర్ వచ్చేసి మనకి రైజెన్ 5. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 16 జీబీ ఎల్‌పిడిఆర్5 512 జీబీ ఎస్ఎస్‌డి మనకు ప్రొవైడ్ చేస్తుంది. స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 14 ఇంచ్ ఫుల్ హెచ్‌డి కాంపాక్ట్ డిస్‌ప్లే. బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి 6 అవర్స్ వస్తుంది. అప్ టు 6 అవర్స్ అండ్ 42 వాట్ అవర్ బ్యాటరీ. అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో 38,000 రూపీస్ నుంచి 42,000 రూపీస్ వరకు మనకి అవైలబుల్‌గా ఉంది. అండ్ ప్రస్తుతం ఆఫర్‌లో ఉంది. నెక్స్ట్ ఏసర్ స్విఫ్ట్ గో 14 ఏఎండీ. ప్రాసెసర్ ఏఎండీ రైజెన్ 5 730యు అండ్ ర్యామ్ వచ్చేసి మనకి 16 జీబీ ఉంది. అండ్ స్టోరేజ్ వచ్చేసి మనకి 512 జీబీ ఉంది. అండ్ స్క్రీన్ సైజ్ 14 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ఓఎల్ఈడి ఐపీఎస్ ఆప్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది. నెక్స్ట్ బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి అప్ టు 8 అవర్స్ 50 వాట్ అవర్ బ్యాటరీ. అప్రాక్సిమేట్ ప్రైస్ చూసుకున్నట్టయితే అమెజాన్ అండ్ ఫ్లిప్‌కార్ట్‌లో మనకి 46,000 నుంచి 50,000 మధ్యలో వరకు ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డెల్ ఇన్స్పిరేషన్ 15. దీని ప్రాసెసర్ 12th జనరేషన్ ఇంటెల్ కోర్ i3 1215యు i5 ఇంకోటి కూడా ఉంది మనకి i5లో కూడా అవైలబుల్‌గా ఉంది 1235యు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 8 జీబీ 16 జీబీ రెండు కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. కానీ 512 జీబీ ఎస్ఎస్‌డి మాత్రం మనకి ఓన్లీ అవైలబుల్‌గా ఉంది. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అని మనకి అవైలబుల్‌గా ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి అప్ టు 5 అవర్స్ 40 వాట్ అవర్ బ్యాటరీ. అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో 37,000 నుంచి 45,000 వరకు ఉంది. విత్ కాన్ఫిగరేషన్ బట్టి. కేటగిరీ 2 వచ్చేసి ఆఫీస్ ఎంప్లాయీస్‌కి మరియు ట్రావెలర్స్‌కి యూజ్ అయ్యే ల్యాప్‌టాప్స్. సో, దీంట్లో మనకి ఫస్ట్‌లో ఉండేది యాపిల్ 13 ఇంచ్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 చిప్. సో, దీని ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకి యాపిల్ M4 చిప్ 10 కోర్ సీపీయూ, 10 కోర్ జీపీయూ మనకి లభిస్తుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే మనకి 16 జీబీ యూనిఫైడ్ మెమరీ అండ్ 256 జీబీ అండ్ 512 జీబీ ఎస్ఎస్‌డి కూడా మనకి లభిస్తుంది.
నెక్స్ట్ స్క్రీన్ సైజ్ చూసుకున్నట్టయితే మనకి 13.6 ఇంచ్ లిక్విడ్ రెటినా డిస్ప్లే. బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి అప్ టు 15-18 అవర్స్ ఇండస్ట్రీ బెస్ట్ ల్యాప్టాప్ ఇది. దీని అప్రాక్సిమేట్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మనకి 1,04,900 రూపీస్ నుంచి మనకి 1,14,900 వరకు ఉంటుంది. ఒకవేళ కార్డ్ ఉంటే మనకి తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే హెచ్పి ఓమ్నిబుక్ 514 అనమాట. సో దీంతో మనకి ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ ఎక్స్ ఎలైట్ ఏఆర్ఎం ప్రాసెసర్ కూడా మనకు ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 GB ఎల్పిడి R5X అండ్ 512 GB NVMe SSD కూడా మనకి లభిస్తుంది. స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 14 ఇంచ్ ఉక్స్కా IPS డిస్ప్లే అనేది మనకి లభిస్తుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి అప్ టు 18-20 అవర్స్ ఇంక్రెడిబుల్ స్టాండ్ బై. సో దీని ద్వారా మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 95,000 నుంచి 1,05,000 వరకు కార్డ్ ఉంటే ఇంకా తగ్గుతుంది. నెక్స్ట్ మనకి లెనోవో థింక్ప్యాడ్ X1 కార్బన్ ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 అండ్ ఇంటెల్ ఆరా ప్లాట్ఫామ్ అనమాట. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 GB అండ్ 32 GB కూడా మనకు ఉంది. అండ్ 1 TB వరకు SSD మనకి లభిస్తుంది. నెక్స్ట్ స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే 14 ఇంచ్ OLED డిస్ప్లే. తర్వాత మనకి బ్యాటరీ వచ్చేసి 10-12 అవర్స్ కార్బన్ ఫైబర్ బిల్డ్ క్వాలిటీతో మనకు వస్తుంది. నెక్స్ట్ అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి వచ్చేసరికి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 1,50,000 నుంచి 1,75,000 వరకు ఉంది. ప్రీమియం కార్పొరేట్ చాయిస్ అనమాట మనకి లెనోవో థింక్ప్యాడ్ X1 కార్బన్ వచ్చేసి. నెక్స్ట్ మనకు ఉండేది ఆసస్ జెన్బుక్ S14 OLED. సో ఆసస్ చూసుకున్నైతే మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ సిరీస్ 2. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 GB ఉంటుంది. ప్లస్ మనకి 1 TB 4.2 SSD మనకి లభిస్తుంది. సో స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 14 ఇంచ్ 3K 120Hz రిఫ్రెష్ రేట్ OLED టచ్ స్క్రీన్ ఉంది. మనకి బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకి అప్ టు 11 అవర్స్ 72 వాట్ అవర్ లార్జ్ బ్యాటరీ మనకి. సో మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ చూసుకుంటే మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 1,20,000 నుంచి 1,30,000 వరకు ఉంది. సో కార్డ్ ఆఫర్స్ ఉంటే ఆటోమేటిక్గా. అండ్ మనకి నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ప్రో అనమాట. సో ఇది మనకి లేటెస్ట్ ల్యాప్టాప్. అండ్ మనం చూసుకున్నది దీనికి ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ X+ మరియు ఇంటెల్ కోర్ అల్ట్రా 5 కూడా మనకు ఉంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16 GB ర్యామ్, 256 GB అండ్ 512 GB రిమూవల్ SSD కూడా ఉంది. స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 13 ఇంచ్ పిక్సెల్ సెన్సార్ టచ్ డిస్ప్లే, 2-in-1 డిటాచబుల్. సో నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇది అప్ టు 10 అవర్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 1,00,000 నుంచి 1,15,000. కీబోర్డ్ అనేది మనకి సపరేట్గా అమ్ముతారు. కేటగిరీ 3 వచ్చేసి స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మరియు గేమర్స్కి కేటగిరీ 3 అనమాట. సో దీంతో మనకి కోడింగ్ అండ్ పర్ఫార్మెన్స్ బట్టి మనకి ల్యాప్టాప్స్ అనేది క్లాసిఫై చేయడం జరిగింది. సో మనకి కేటగిరీ 4లో ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసి ఏంటంటే ఏసస్ వివోబుక్ 16. సో దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మనకి AMD Ryzen 7 5800H 7730U ఆర్ స్నాప్డ్రాగన్ X+ ఇలాంటి 3 ప్రాసెసర్స్ మనకి ఇచ్చారు. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 GB DDR4 ప్లస్ LPDDR5X 512 GB SSD అనేది మనకి లభిస్తుంది. స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 16 ఇంచ్ 1920x1200 16:10 ఆస్పెక్ట్ రేషియో మనకి స్క్రీన్ సైజ్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి అప్ టు 5-6 అవర్స్ 50 వాట్ అవర్ బ్యాటరీ. మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ చూసుకున్నట్టయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి 52,000 నుంచి 58,000 వరకు మనకి యాసస్ వివోబుక్ 16 అనేది మనకి లభిస్తుంది. నెక్స్ట్ మనం లెనోవో LOQ15 చూసుకున్నట్టయితే ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి ఇంటెల్ కోర్ i5 12450HX విచ్ ఈస్ వెరీ హై అండ్ 13450HX లేకపోతే Ryzen 7. ఈ 3 ప్రాసెసర్స్ అనేది మనకి లెనోవో LQ15లో ఉన్నాయి. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వస్తే మనకి NVIDIA RTX 3050 ప్లస్ RTX 4050 6GB అంటే 6 కూడా మనకి లభిస్తుంది. నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 GB DDR5 అప్గ్రేడబుల్ అండ్ 512 GB NVMe SSD. సో స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 15.6 ఇంచ్ FHD
144 హెచ్ గేమింగ్ డిస్ప్లే. సో ఇది మనకి గేమర్స్‌కి బాగా యూజ్ అయ్యే ల్యాప్‌టాప్. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్టయితే మనకి 3-4 అవర్స్ బ్యాటరీ అనేది ఇస్తుంది. గేమింగ్ ల్యాప్‌టాప్స్ కాబట్టి తక్కువ ఉంటుంది. సో అప్రాక్సిమేట్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి 58,000 నుంచి 68,000 రేంజ్‌లో ఉంది. నెక్స్ట్ థర్డ్ ల్యాప్‌టాప్ వచ్చేసి మనకి యాసస్ టఫ్ గేమింగ్ అంటే F16. దీని యొక్క ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ i7-13650 హెచ్ఎక్స్. ఇది కూడా గేమింగ్ ల్యాప్‌టాపే. మనకి గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వచ్చేస్తే మనకి ఎన్విడియా ఆర్టీఎక్స్ 4050, ఆర్టీఎక్స్ 4060 8 జీబీ వరకు ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 జీబీ DDR5, 512 జీబీ ఆర్ 1 టెరాబైట్ ఎస్ఎస్డి కూడా ఈ 2 స్టోరేజెస్ అని మనకి లభిస్తుంది. నెక్స్ట్ మనం స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే ఇది 16 ఇంచ్ ఫుల్ హెచ్డి 165 హెచ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో మనకి వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే మనకి అప్ టు 4-5 అవర్స్ అంటే 90 వాట్ అవర్ హ్యూజ్ బ్యాటరీ. కానీ మనకి 4-5 అవర్స్ వస్తుంది. 90 వాట్ అవర్ మనకి 4-5 అవర్స్ వస్తుంది. నెక్స్ట్ మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ చూసుకున్నైతే మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి 80,000 నుంచి 95,000 రేంజ్ మధ్యలో ఉంది మనకి. సో నెక్స్ట్ ల్యాప్‌టాప్ మనకి ఏసర్ నైట్రో V16 AI. సో ఈ ల్యాప్‌టాప్‌లో మనకి ప్రాసెసర్ అనేది AMD Ryzen 7 8845HS విత్ డెడికేటెడ్ AI NPU. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వచ్చేస్తే మనకి ఎన్విడియా ఆర్టీఎక్స్ 405 6 జీబీ. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 జీబీ DDR5, 512 జీబీ ఎస్ఎస్డి. స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 16 ఇంచ్ వుక్స్కా 165 హెచ్ రిఫ్రెష్ రేట్ గేమింగ్ స్క్రీన్తో వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ అనేది మనకి 4 అవర్స్ వరకు వస్తుంది. అప్రాక్సిమేట్ ప్రైస్ మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకున్నట్లయితే మనకి 74,000 నుంచి 79,000 మిడ్ రేంజ్‌లో ఉంది. ఆ తర్వాత మనకి Alienware M16 ఉంది. దీంతో మనకి ప్రాసెసర్ అనేది ఇంటెల్ కోర్ i9 విచ్ ఈస్ వెరీ హై అండ్ 13900 హెచ్ఎక్స్, 14900 హెచ్ఎక్స్ కూడా ఉంది మనకి. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వస్తే మనకి ఎన్విడియా ఆర్టీఎక్స్ 4070, ఆర్టీఎక్స్ 4080 8 జీబీ అండ్ 12 జీబీ కూడా మనకి ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 32 జీబీ DDR5 ర్యామ్, 1 టెరాబైట్ NVMe ఎస్ఎస్డి మనకి లభిస్తుంది. దీని స్క్రీన్ సైజ్ అనేది మనకి 16 ఇంచ్ QHD ప్లస్ 2560 ఇంటూ 1600 240 హెచ్ ఎక్స్ట్రీమ్ హెచ్డి డిస్ప్లే. ఇది మనకి బ్యాటరీ అనేది కూడా అప్ టు 3 అవర్స్ వరకు వస్తుంది. ఆ తర్వాత అప్రాక్సిమేట్ ప్రైస్ అని మనం చూసుకున్నైతే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి 1,90,000 నుంచి 2,30,000 ఉంది. ఎక్స్ట్రీమ్ బడ్జెట్ ఇది. సో మీ దగ్గర ఎక్స్ట్రీమ్ బడ్జెట్ ఉంటే యూ కెన్ గో ఫర్ దిస్ ల్యాప్‌టాప్ Alienware M16. కేటగిరీ 4 వచ్చేసి మనకి ప్రొఫెషనల్ ఎడిటర్స్ అండ్ డెవలపర్స్‌కి. ఇది ప్రీమియం క్రియేటర్స్ కోసం. మనకి ఫస్ట్‌లో వచ్చేసి మనకి యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో 14 16 ఇంచ్. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకి యాపిల్ M5 చిప్ అండ్ M5 ప్రో చిప్ కూడా ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 16 జీబీ 24 జీబీ యూనిఫైడ్ మెమొరీ కూడా ఉంది మనకు. అండ్ 512 జీబీ అండ్ 1 టెరాబైట్ కూడా మనకు ఉంది. ఆ తర్వాత స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 14.2 ఇంచ్ ఆర్ 16.2 ఇంచ్ లిక్విడ్ రెటినా XDR 120 హెచ్ రిఫ్రెష్ రేట్ ప్రో మోషన్తో మనకి లభిస్తుంది. ఆ తర్వాత మనకి బ్యాటరీ విషయానికి వస్తే మనకి అప్ టు 18 అవర్స్ విచ్ ఈస్ వెరీ ఇండస్ట్రీ లీడింగ్ ఎడిటింగ్ బ్యాటరీ లైఫ్ అనమాట. ఆ తర్వాత మనకి అప్రాక్సిమేట్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి 1,69,000 14 ఇంచ్‌కి. ఆ తర్వాత 2,50,000 ప్లస్ అనేది మనకి 16 ఇంచ్‌కి మనకి ఉంది. ఆ తర్వాత సెకండ్ ల్యాప్‌టాప్ వచ్చేసి మనకి ఏసస్ ProPart P16 మనకి ఉంది. దాంతో మనం చూసుకున్నట్లయితే మనకి ప్రాసెసర్ వచ్చేసి మనకి AMD Ryzen AI 9HX 370 విచ్ ఇస్ టాప్ టైర్ కంటెంట్ క్రియేటర్ చిప్ అనమాట. ఆ తర్వాత గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వస్తే మనకి ఎన్విడియా ఆర్టీఎక్స్ 4060, ఆ తర్వాత ఆర్టీఎక్స్ 4070 8 జీబీ వరకు మనకి లభిస్తుంది. ఆ తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 32 జీబీ LPD DR5X అండ్ 1 టెరాబైట్ ఆర్ 2 టెరాబైట్ PCIe 4.0 SSD మనకి లభిస్తుంది. ఆ తర్వాత స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 16 ఇంచ్ 4K OLED టచ్ స్క్రీన్ అనమాట. 100% DCI P3 కలర్స్. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకి అప్ టు 6-7 అవర్స్ 90 వాట్ అవర్ బ్యాటరీ అనేది ఉంది. ఆ తర్వాత దీని అప్రాక్సిమేట్ ప్రైస్ వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మనకి 1,85,000 నుంచి 2,10,000 వరకు ఉంది.
థర్డ్ ల్యాప్టాప్ వచ్చేసి మనకి డెల్ XPS 16. దీని ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 అండ్ అల్ట్రా 9. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వస్తే మనకి ఎన్విడియా RTX 4066 GB అనమాట. ఆ తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 32 GB LPDDR5X అండ్ 1 TB NVMe SSD కూడా ఉంది మనకి. స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 16.3 ఇంచ్ 4K ప్లస్ OLED ఇన్ఫినిటీ హెచ్ డిస్ప్లే అనేది మనకి లభిస్తుంది. ఆ తర్వాత బ్యాటరీ విషయానికి వస్తే మనకి 6 అవర్స్ వరకు ఉంది. అప్రాక్సిమేట్ ప్రైస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో 2,40,000 నుంచి 2,75,000 మిడ్ రేంజ్లో మనకు ఉంది. ఆ తర్వాత లెనోవో యోగా ప్రో 9 విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 185H. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికి వస్తే ఎన్విడియా RTX 4060 RTX 4070. ఆ తర్వాత ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మనకి 32 GB LPDDR5X అండ్ 1 TB SSD మనకి లభిస్తుంది. స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 16 ఇంచ్ 3.2K అండ్ ప్యూర్ స్లైట్ ప్రో మినీ LED 165Hz సూపర్ బ్రైట్ డిస్ప్లేతో మనకు వస్తుంది. ఆ తర్వాత మనం బ్యాటరీ విషయానికి వస్తే అప్ టు 5 అవర్స్. అప్రాక్సిమేట్ ప్రైస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మనం చూసుకుంటే 1,65,000 నుంచి 1,80,000 మధ్యలో ఉంది. ఆ తర్వాత మనకి ఫిఫ్త్ ల్యాప్టాప్ వచ్చేసి మనకి లాస్ట్ కేటగిరీ సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 6 Pro. దీని ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 లేటెస్ట్ జనరేషన్. ఆ తర్వాత మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 16 GB 32 GB ర్యామ్ కూడా ఉంది అండ్ 1 TB NVMe SSD కూడా ఉంది మనకి. సో స్క్రీన్ సైజ్ విషయానికి వస్తే మనకి 16 ఇంచ్ డైనామిక్ AMOLED 2X టచ్ స్క్రీన్ అనమాట. బ్యాటరీ విషయానికి వచ్చేస్తే మనకి అప్ టు 10 అవర్స్ చాలా థింగ్ ఉంటుంది ప్లస్ హైలీ ఆప్టమైజ్డ్. అండ్ అప్రాక్సిమేట్ ప్రైస్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చూసుకున్నైతే మనకి 1,45,000 నుంచి 1,60,000 వరకు మనకి ఈ ల్యాప్టాప్స్ అనేది మనకి ఉన్నాయి. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇవే మన ల్యాప్టాప్ స్పెషలైజేషన్స్ అనమాట. సో ఈ కేటగిరీస్లో మనం బడ్జెట్ గురించి ఆలోచించకుండా ల్యాప్టాప్ ప్రాసెసర్ ఎలా ఉంది, అది మీ కెరియర్కి ఎలా సూట్ అవుతుంది, మీకు ఎంతవరకు ఇది స్టడీ లైఫ్లో మీకు యూజ్ అవుతుందో ఆలోచించండి. బడ్జెట్ గురించి ఆలోచిస్తే బడ్జెట్ దగ్గర ఆగిపోతారు. సో యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ ది బడ్జెట్ యూ కీప్. థింక్ అబౌట్ ద ల్యాప్టాప్ విచ్ విల్ కమ్ ఫర్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ లైఫ్ అండ్ కెరియర్ లైఫ్. కెరియర్ లైఫ్ అంటే మనం జాబ్ చేసేటప్పుడు ఒక మహా అంటే ఒక 6 years 7 years వచ్చే చూడండి. ఎందుకంటే ఒక 2 years వాడేసి ఆ ల్యాప్టాప్ పని చేయకపోతే మళ్ళీ దాన్ని మార్చడం కన్నా ఒక ల్యాప్టాప్ మనకి ఒక అట్లీస్ట్ ఒక ఎక్స్టెంట్ వరకు మనకి యూజ్ అయ్యేలాగా తీసుకోండి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఐ ప్రిఫర్. ఒకవేళ మీ బడ్జెట్ ఎంతో, మీరు దీన్ని ఫైనాన్స్ చేశారో కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఇస్ సారిత్విక్ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.